తిరుమలకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. రసపురెడ్డి ప్రేక్షక మహాశయులకు రాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కళా ప్రాంగణంలో బాలాజీ టెంపుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి కొత్తూరు వెంకట రమా సుబ్బారావు గారి దివ్య ఆశీస్సులతో మరి 12వ సంవత్సరం వార్షిక మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి రోజుల్లో భాగంగా శ్రీకృష్ణ తులాభారం ఇందలి పాత్రలు పాత్రధారులు శ్రీకృష్ణుల అంతర్జాతీయ నటులు డాక్టరేట్ బిరుదాంకితులు రాముని పాత్రలో రాణించి కృష్ణుని పాత్రలో కీర్తి చెందినటువంటి ఆరాధ్యుల కోటేశ్వరరావు గారు శ్రీకృష్ణుడుగా, సత్యభామగా, నట శిరోమణి కడప రత్నశ్రీ రుక్మిణిగా, నంది అవార్డు గ్రహీత తిరుమలాది నళిని పద్మ నారులు ఆంధ్ర గాన గంధర్వులు కీర్తిశేషులు షణ్ముఖ ఆంజనేయరాజు గారి కుమారుడు షణ్ముఖ జై విజయ్ కుమార్ వసంతకుడు హాస్యనట చక్రవర్తి ఎస్ రాంబాబు సంగీత సాకారం సరిగమల సంగీత సామ్రాట్ సత్యబాబు స్వరబ్రహ్మ సుబ్రహ్మణ్యం దౌలత్ సీనియర్ విద్వాంసులు వేలరాజు గారు ఇలానట్ సత్యం మైకల్ లైటింగ్ అమ్మయ్య మరియు మాకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి కొత్తూరు వెంకట సుబ్బారావు గారికి మా కళాకారుల హృదయపూర్వక నమస్కారాలు. వెను వెంటనే శ్రీకృష్ణ తులాభారం. సత్య మన అనుభవం అప్పుడే మర్చితేవా చక్కని వసంతములు చల్లని హేమంతములు
ప్రకృతి పట్టి చక్కలి గింతలు మనం ఎంత పరవశులమైన సత్యం. అది ఎట్లుందా పారిజాతం కొరకు స్వర్గం వెళ్ళినప్పుడు నందనవనములు మందారపు పానుపు చేసి ఎన్ని ప్రణయ గీతాలు పడుతున్నాం. ఆ మహాదృష్టము నీకే దొరికింది, మరెవరికి లేదు. చూడు సత్య, నేను అప్పుడప్పుడు చూపుచున్న ఉదాసీనతకు కారణం లేకపోలేదు. సత్య, నాకు నీ అందరి ప్రేమ మగన్యము, అనంతము, అనిర్వాచ్యము. అందుకు నా అంతరాత్మ సాక్షి, వలపు హృదయక సాక్షి కమలు. ఇంకా నేనేమి అడగగలను? మరి మీ చర్యలు అవన్నీ నాకు నీ ఎడగలుస్తున్న ప్రేమకు సూచకములు. స్వామి, నన్ను తిరస్కరించుట కూడా మీ ప్రేమకు సూచకమే అగునా? అసంతోషము అభ్యుదములకు ఆలవాల మందురు కదా. నిజంగానా స్వామి? నాథ, అయినచో నాచే వరములు అడిగించుకున్నట్టుకేనా మీరు ఇట్లా వచ్చినది? అంత నమ్మకం లేకున్నా ఇప్పుడు వరమానికి పరీక్షింపరాదా ఏమి? అవునవును, పరీక్షింపవచ్చు స్వామి. ఇంతకు ముందే నారద మునీశ్వరుడిచ్చట కేగుదించి నాకెంతయో ప్రీతితోడ సెలవిచ్చే వ్రతం ఒకటాచరింపము అత్యంత శుభావహంబగునటల్చు. అటు సేయగా నాథ, అటు సేయగా నీదు సాయముకెంత అవశ్యమో వలరు హే క్షణ దారినటే చెప్పు. ఎంత మాట సత్య! నారద ముందుడు వ్రతము ప్రశంచుండా, నీవా వ్రతమును సల్పనుండా, నా సహాయమునికి సంధ్యపడినదా? నీవు చెప్పుడు ఆలస్యము కాలేను, నీవు చెప్పుడు ఆలస్యం కాలేదు, కానీ నేను చేయటకు ఏమాత్రం ఆలస్యం కలగకూడదు. నాథ, ఈ వ్రతము విధి విధానం మీరేమైనా ఎరుగుదురా? సత్య, నాకు నిరంతరము నీ అలక తీర్చుటలోనే సరిపోవచ్చున్నది స్వామి. మరీ చెప్తారు. అదేను కాక నిరంతర నారీ విహార సంసక్త చిత్తుండకు నాకు ఆ వ్రత విధానం ఎత్తుపడింది. అది ఎత్తిదను త్రికాల వేదకు నారద మహర్షులు కావున అవశ్యము ఆచరణీయమే. ఈ వ్రతాంతమున ఒక దానం ఆవశ్యకమట. దానమా? దానిని మిమ్మల్ని వేడుటకు వెనుదీయుచున్నదానను. ఏమని సత్య? ధనముల, ధాన్యముల, మణుల, ఓహో రాజ్యములు కాబోలు, దాసదాసి జనముల. అట్లయితే నాకేమీ తోపుకున్నది, కానీ అదేమో నీవే తెలుపము. మీరు ఊహించలేరు కదా. మరి ఏమీ లేదు స్వామి. భర్తృదానము. భర్తృదానమా? భర్తను దానం ఇచ్చేదవా? నీ ప్రేమ ఇంత మాత్రమే సత్య, నీ ప్రేమ ఇంత మాత్రమే సత్య.
నామ మాత్రమే. ఆ, ఇంతకు నన్ను ఎవరికి దానమే నిర్ణయించి సత్య? ఎవరికో ఎన్నేలా ఎవరు? మిమ్ములను నిరంతరము కొనియాడు ఆ నారదమునింద్రులకి. నారదమునికు నన్ను దానం ఇచ్చేదవా? నారదమునికు నన్ను దానం ఇచ్చేదవా సత్య? సత్య, నేను నీ దాస్యం అనాయాసముగా వరపగల కానీ ఆ జడదారి దాస్యం వరపగల సత్య? నారదమునింద్రుడు ఆస్పదనుగా ఈ వ్రతం ఆశ్చర్యింప నిశ్చయించుకుంటుని. వ్రతాంతమున మీ దానం ఆవశ్యకమట. మీ ఎత్తు ధనము కాని ధనేతరములు గాని తూచి ఇచ్చి మిమ్ములను తిరిగి పరిగ్రహింపవచ్చునట. ఇదేనా ఒక సందేహం సత్య? ఏమిటి స్వామి? మరి ఇంతకు నన్ను తోపగల ధనము నీ కడ ఉన్నదా? అది ఏమిటి స్వామి? మీరును ఆ నారద మహర్షి వలె నా కడ నుండి ధన సంభార పరిమాణము ఎరుంగనట్లాడిదరేలా? సత్య, దీర్ఘం ఆలోచించుకున్నాము. పిదవ పశ్చాత్తాపడి ప్రజలను కాదు స్వామి. ఆ మునీంద్రుడు వ్రతం చేయమని చెప్పారు. మీరు ఒప్పుకున్నట్లా లేనట్లా? సరే సత్య, నీ ఇష్టానుసారము దానం ఇచ్చి నీ అభిష్టం నెరవేర్చుకున్నాము.
మరి ఊర్లోని ఆహా, బ్రాహ్మణులు మీలాంటి పదులు కదా మా సతుల పాలిట కల్పవృక్షములు. పిలవడానికి ఎవరిని పంపుదుము? మిత్రుడు వసంతకుడు ఉన్నాడు కదా, మిత్రుడు. నళిని, మిత్రమా, వసంతయ్య. సమస్య చూడు మిత్రమా, చెప్పండి. నీవు ఊరిలోనికి పోయి ఊర్లోనికి పోయి తెలిపడా సత్య తెలుపు. చెప్పండి స్వామి, పర్వాలేదు. రేపు సత్యాదేవి గారు తీసే వ్రతములకు భర్తృదాన వృత్తాంతం తెలుపవాలి. స్వామి, భర్తృదాన వృత్తాంతం అతను అడిగాడా? నేను అడగలేదమ్మా. పుణ్యక వ్రతము పుణ్యకరము చెప్పాలి. అది బంధువర్గము వలదు, వలదు వలదు. వారు అందరూ బ్రాహ్మణ్యమును మాత్రమే పిలిచి రావాలి. అంతే. బంధువులు ఎవరు ఈ వ్రతానికి రాకూడదు, రాకూడదు. బ్రాహ్మణ్యాన్ని పిలవమన్నారు. అవును. మరి మొత్తం ఏంటంటే పిలుస్తారు. అయ్యో, నళిని ఉందిగా. నడినే లేకుండా నీకు అడ్డుపడుతుందా? అవునే. భక్తులు ఎవరు ఈ వ్రతానికి రావద్దా స్వామి? భక్తులుంటే పిలవాలి మరి. పిలవాలి కదా. ఎవరిని పిలుస్తావు? మహాభక్తురాలు రుక్మిణి మాత్రం. వారి పేరు సత్య అది ఎత్తనే ఉండాలి. వారు అసలే వరదు. ఇకపోతే ఎవరు పోతే? నువ్వు పోతే. ఇకపోతే నేను పోతే కాదు మా, ఇకపోతే పోతే మిత్రమా, నాకేం వైనం లేదు. ఎవరిని పిలవాలో ఒక జాబితా ఇచ్చే, నేను పట్టుకెళ్ళి వాళ్ళ మొహాన్ని పడతాను. వాళ్ళు ఇదిగో, నీవంత శ్రమ పడవలదు. నీకు కూడా నళిని వస్తుంది. నాకు కూడా వస్తే పెడుతుంది. అలాగే. నువ్వు వెళ్ళవే, నువ్వు ఒక్కదాన్ని వెళితే 100 మంది పెట్టు. సత్య, ఏది ఏమైనా రేపటితో నీకు శంకలన్నీ నిర్మలం అంటే అది నువ్వు పుణ్యంలో కన్యపడతావు.
దానం ఇచ్చేవారు చేయి పైన పెట్టండి, తీసుకునేవారు చేయి కింద పెట్టండి, మధ్యలో మీ చేయి పెట్టండి, మీ చేయి పైన పెట్టండి. అమ్మా నేను చెప్పినట్లే చెప్పండి. భద్రుదానం తుభ్యమహం సంప్రతతే నమః. మునీంద్ర తులాభారం నాకు ఉపక్రమింతమా? అట్లేదమ్మా అట్లే. నళిని నావి ఒక వారపు నగలు తెచ్చి త్రాసునందుంచుము సరియేనా? వసంతయ్య నువ్వు కాసింత సాయం అనర్పవయ్యా. కృష్ణ నళిని మిగిలిన 6 వారపు నగలను కూడా తెచ్చి త్రాసునందుంచుము. వెళ్ళిరండి. నా నగలు ఇంకా ఉన్నాయి కదా, లోపల ఉన్నాయి కదా, అవన్నీ తెచ్చి త్రాసులో ఉంచు. వెళ్ళి మొత్తం తెచ్చి. తెలుసా? నారాయణ నారాయణ
నీకేమైనా దోషం ఒకబడుతుందేమో చూసి చెప్పును. అటుడే మధ్యలో నాగరంగా కాడలాట కనబడుతుంది లేదా అమ్మా? త్రాసునందు ఏ మోసము లేదమ్మా, మోసం అంతా ఎక్కడో కనబడుతుంది. మునీంద్ర, నిక్కువముగా నా నాథుడు ఎంత బరువుండునా? ఎంత బరువుండునా? ఆ భారము ఎవరికి ఎరుకుతండి, ఎవరికి ఎరుక? అప్పుడు నన్ను ఈ వ్రతం అన్నట్టు పురిగొల్పి ఇప్పుడు ఇట్లు మాట్లాడట పాడి మునీంద్ర. ఒకవేళ నా నాథుని తొలతోపగల పదార్థము నాకడ లేకున్నచో నీ అభీష్టమగు వస్తువుని కైకొని అతన్ని నాకిచ్చి పొమ్ము. నీకేలా మునీంద్ర? అమ్మా వలదు వలదు, నాకు శ్రీకృష్ణుడు తొలదూర్చునిదే కావాలి. ఇప్పుడు నాకు ఉపేక్షములు నీ పట్ల విలువ లేకున్నా ఇతర విభానికి కొనిపోయి అమ్మవేసతను నా ఓటి భిక్షాటకులకు దేశాటకు ఈ మహామహుని భరింప సాధ్యమా తల్లి? ఏమేమి నా భర్తను అంగడ పెట్టి అమ్మినవా? ఇంతటి మోసగాడమని స్వప్నావస్థయంది మామక చిత్తమందు నిలిచి ఉన్నయడా ఈ మార్గమునన్ ప్రాణనాయకు నీ బోట్లకు దానమున్ సలిపి సౌఖ్యం మెల్ల కోరుకోరునే. కృష్ణస్వామి నీవే ఈ గడదారి మార్గం దీర్ఘం ఆలోచించుకోవడము పిదప పశ్చాత్తాపడి ప్రయోజనం అదేను గాక మన పురుగులను దానం ఇచ్చి కాడిన ప్రయోజనమేమి? నన్ను
సత్యాదేవిని మాకు దానముచ్చ సత్యం వేయని మా భృత్యుండమై మా అభీష్ట కూర్చొని నొప్పవలేను. అందరికి సంసిద్ధుడని సరే ఎంత పనిగా ఉంచి సత్య. మునీంద్ర ఆయన మోయలేరు, మా వసంతయ్య మోస్తాడు. వలదు వలదు, మీరు అసమర్థులు. రాజకుమారిని కృష్ణ సత్య చక్కగా ఉన్నారు. ఒకసారి అలా అయ్యో ఏది వయ్యారం అయ్యా, సరిగ్గా ఇలా కూర్చో స్వామి. మాకు తెలుసు స్వామి. అంటాను స్వామి, ఒక్కసారి నేను ఆడినట్లల్లా ఆడవలగను, పాడినట్లల్లా పాడలేను. సాధ్యమనితో కట్టు. సాధ్యాసాధ్యముతో పని లేదు, సాధ్యము తీర్పు చేసుకోండి సార్ అంతే. స్వామి గోవింద గోవింద స్వామి. మునీంద్ర ఆయన గాత్ర సౌలభ్యం సరిగా లేదు. నాకు తెలుసు మా వసంతయ్య అమ్మా సత్యాదేవి, ఆ సౌలభ్యం నాకు తెలుసు అమ్మా. గోవింద గోవింద శ్రవణానందంగా ఉంది. అనరా 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 హరి భజన చేయవా
కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.